మాత్రం సర్దుకుపోకు. పెళ్ళైన కొత్తల్లో మా మొగుళ్ళని కంట్రోల్ చేసుకోలేకే ఇప్పుడు ఇలా కష్టపడుతున్నాం. అవును, ఆ వగలాడిని ఎవతనో బైక్ మీద ఎక్కించుకెళ్ళాడుగా, రాగానే అదేంటో కనుక్కో. మా చెల్లెల్లాంటి దానివని చెప్తున్నావు అమ్మా. జాగ్రత్త అమ్మా. ఉంటామే. వచ్చింది. నువ్వేం చెప్పావు? లేరుగా, అదే చెప్పాను. కాఫీ అయినా ఇచ్చావా? ఇంట్లోకి పిలిచి కూర్చోబెట్టే మనిషిని అనిపించలేదు, అందుకే గుమ్మాలోంచి పంపించాను. నువ్వు మనిషిగా ఆలోచిస్తే ప్రియ మంచిదిగానే కనిపించింది. ఇంటికొచ్చిన అతిథిని అవమానించడం సంస్కారం కాదు. మీ సంస్కారం ఏంటో తెలిసాకే మీకోసం వచ్చిన వాళ్ళందరినీ అనుమానించాల్సి వస్తుంది. అవును, దాన్ని మీరు బైక్ మీద ఎక్కించుకుని తీసుకెళ్లారంటగా, ఎవత్తది? దానికి మీకు ఏంటి సంబంధం? స్నేహం. ఆ అమ్మాయి నా చిన్ననాటి స్నేహితురాలు. నేను నమ్మను. మీరెన్ని రకాలుగా అయినా అబద్ధాలు ఆడతారు. మీరు చేసిన అప్పులకి, ఆడిన అబద్ధాలకి ఇరుగు పొరుగు దగ్గర తలెత్తుకోలేక చూస్తున్నాను. మొగుడు అప్పుల మనిషి అయినా పర్వాలేదు, తప్పుడు మనిషి అయితే ఏ పెళ్ళం తట్టుకోలేదు. ఇంకెప్పుడు దాంతో తిరగండి. నీకేమన్నా పిచ్చా? అర్థం లేని అనుమానాలతో బ్యాడ్ గా ఊహించేసుకుని మాట్లాడుతున్నావు. నేను చెప్పేది నిజం. ఏంటండి నిజం? అది రోడ్డు మీద కనిపిస్తే బైక్ మీద ఎక్కించుకుని ఎక్కడికో తీసుకెళ్ళటం దేనికి? ఇంటికే తీసుకురావచ్చుగా. అసలు ఈ అప్పులన్నీ చేసింది ఇంటి కోసమా, దానికోసమా? నోర్మోయ్. నన్ను నోరు మీమంట కాదు, ఆ సేట్ మళ్ళీ ఫోన్ చేసి నానా మాటలు మాట్లాడుతున్నాడు. ముందు వాడి నోరు మూయించండి. భూభారం మోస్తున్నట్టు అలా ఉన్నావేంటి సీను? మనసు బాగోలేదు. అయితే దానికి బాధపడాలా? నేను చాలా సీరియస్ గా ఉన్నాను, నువ్వు జోక్లే. లేకపోతే ఏంటి? మనసు బాగా లేకపోతే బాగు చేసుకోవాలి కానీ ఇలా మొహం డల్ గా పెట్టుకుని కూర్చోవాలా? నా వరకు నాకు మనసు బాగలేకపోవటం అంటూ ఉండదు. ఎందుకంటే దాన్ని ఎప్పుడు పనిలో పెడతాను. పనిలో పెట్టాలంటే ప్రస్తుతం నాకు పని లేదు. అయితే పని వెతుకునే పని పెట్టుకో. ఆ పని మీదే ఉన్నాను. గుడ్. అయితే నీ పని అవుతుందిలే. ఏం పని అవుతుందో, ఇంటికెళ్తే పని అవుతానే ఉంది. ఏ? బాగా ఫ్లరిష్ అయ్యే టైంలో బిజినెస్ దెబ్బతింది, దాంతో అప్పులయ్యాయి. మా ఆవిడ నన్ను పనికిమాలిన వాడిని అనుకుంటుంది. నన్ను నా అసిస్టెంట్లే మోసం చేశారు, లేకపోతే లాస్ట్ మంత్ మొత్తం తీర్చేసేవాడిని. మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? నేను చేయగలిగింది ఏదైనా సరే. మా కంపెనీలో జాబ్ ఇప్పిస్తే చేస్తావా? ఏంటి, నేను ఇప్పిస్తే చేయకూడదా? అబ్బే అదేం లేదు. ఎక్కడ పోయిందో అక్కడే సంపాదించాలి. నేను మళ్ళీ బిజినెస్ చేయాలనుకుంటున్నాను. మరి బిజినెస్ కి పెట్టుబడి ఎక్కడి నుంచి తెస్తావు? చూడు, ప్రస్తుతం నువ్వున్న పరిస్థితుల్లో ఒక 2 ఏళ్ళు జాబ్ చేయి, ఆ తర్వాత నీ ఇష్టం. ఓకే సరే, నేను మా బాస్ తో మాట్లాడి నిన్న ఆయన దగ్గరికి తీసుకెళ్తాను. సరే. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా ఫ్రెండ్ శ్రీనివాస్, MBA. మీకు చెప్పాను కదా, ఇతని. నమస్కారం అండి. ఓ కూర్చో. థ్యాంక్స్. నిన్నెక్కడో చూసినట్టుందే. నువ్వు సాయిరామ్ చిట్ ఫండ్ యానివర్సరీలో రూపాయి మీద ప్రోగ్రామ్ చేశావు కదా? అవును సార్. ఆ రోజు నువ్వు అదరగొట్టేశావయ్యా. నీలాంటి వాడు ఒక్కడు నా టీంలో ఉంటే బాగుంటుందని అప్పుడే అనుకున్నాను. థ్యాంక్ యూ సార్. అక్కడిచ్చే దానికన్నా ఎక్కువ ఆఫర్ ఇచ్చి నిన్ను పిలవాలనుకున్నాను. ఆఫీస్ లో బయట నీ గురించి ఎంక్వైరీ చేశాను, పెద్ద ఫ్రాడ్ అని తెలిసింది. సార్, మీకెవరు చెప్పారు? కానీ అది అబద్ధం. ఎవరో చెప్తే నేను నమ్మను. తన బాసే చెప్పాడు. అతని పార్ట్నర్ అని చెప్పుకొని అప్పులు చేశాడంట. చివరికి అమ్మా నాన్న చచ్చిపోయారని పెళ్లి చేసుకున్నాడంట. ఇవన్నీ అబద్ధాలా? నాకు చెప్పిన పని చేసి జీతం తీసుకునేవాడు కావాలి, నవ్విస్తూ నాకే ఎసరు పెట్టేవాడు కాదు. సార్, ఇతనికి మీరు జాబ్ ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. బట్ డోంట్ ఇన్సల్ట్ హిమ్. చూడు ప్రియా, ఇన్నాళ్ళు నువ్వు చాలా తెలివిగలదాని అనుకున్నాను. ఇలాంటి వాడిని ఫ్రెండ్ అని తీసుకొచ్చి ఇతనికి జాబ్ ఇవ్వమంటున్నావంటే నిన్ను కూడా సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది. సార్, మీ దగ్గర పని చేస్తున్నానని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి సార్. అసలు మాట్లాడవలసిన అవసరమే నాకు లేదు. చూడు, తాటిపట్టికి ఎదురు దేకడము, ఇతనికి జాబ్ ఇవ్వడము నేను చేయలేను. సార్, మీరెంతో సంస్కారవంతులు అనుకున్నాను, కానీ పక్క బిజినెస్ మెన్ అని అర్థమైంది. ఎస్, నాకంత వ్యాపారమే. నా నవ్వు మంచిదనం, పలకరింపు పొగడతా అన్ని వ్యాపారంలో భాగమే.
చాలా సంతోషం సార్. మీలాంటి వాళ్ళ దగ్గర పనిచేయడం కంటే పస్తులుండి చావడం నయం. నాకు రావాల్సిన జీతం మీ పెట్టుబడిలో జమ చేసుకోండి. పద. సారీ సీను, మా బాస్ ఎవడో చెప్పిన మాటలు విని నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. దానికి నువ్వెందుకు సారీ చెప్పడం, హర్ట్ అవ్వడం, జాబ్ వదులుకోవడం? నిన్నంటే నాకు బాధగా ఉండదా? నీకెందుకు బాధ? నేనున్న పరిస్థితుల్లో అందరూ మీ బాస్ లాగానే అనుకుంటున్నారు. నీ గురించి వాళ్ళకి తెలియక వాగుతున్నారు. నా మంచితనం గురించి నీకు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? అదంతే, నాకు తెలుసు. నేను ఫీల్ అవుతాను నువ్వు అలా అంటున్నావు. లేదు సీను, నిజంగా. థ్యాంక్ యూ. కానీ నీకు ఉద్యోగం లేదు, నాకు ఉద్యోగం లేదు. ఎలా? సిన్సియర్ గా కష్టపడే వాళ్ళని అదృష్టం ఇన్వైట్ చేస్తుంది. అదృష్టం ఇన్వైట్ చేస్తుంది కదా అని అప్పులోడు మన కోసం ఆగడు కదా. డోంట్ వరీ, అన్నీ సెటిల్ అవుతాయి. మళ్ళీ రేపు కలుద్దాం. ఓకే, బాయ్. ఓకే బాయ్. హాయ్ సీను, ఎంతసేపు అయింది వచ్చి? హాయ్, జస్ట్ ఇప్పుడే. ఆహా, భలేగా ఉంది కదూ. ఏంటది? ఆ తెల్ల మేఘం అప్పులపారం వదిలించుకొని తేలిపోతున్నట్టు ఉంది కదూ. నా అప్పుల గురించి నీకు నవ్వులాటగా ఉందా? ఏయ్, నీకు పెద్ద అప్పే ఉంది. కళ్ళు మూసుకొని చిటికేస్తే తీరిపోతుంది. కథలు చెప్పకు. కథలు కాదు, నిజం. సరే అయితే నేను కళ్ళు మూసుకుని చిటికేస్తాను. నా అప్పులు ఎలా తీరిపోతాయో నేను చూస్తాను. ఏంటిది? చిటికేసావుగా, చేతిలోకి వచ్చాయి. అప్పులు తీర్చే. ఎక్కడివి? నా పెళ్లికని దాచినవి. ఎంత? 4 లక్షలు. నీకేమన్నా పిచ్చా? నీ పెళ్లికని దాచిన డబ్బు తీసుకొచ్చి నా అప్పులు తీర్చమంటావు? పిచ్చి కాదు, అభిమానం. తీసుకో. ఇప్పటికే వాడెవడో మా అమ్మా నాన్న చచ్చిపోయారని అబద్ధం చెప్తే నన్ను తిడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు ఒక ఆడపిల్ల పెళ్లి డబ్బుతో అప్పులు తీర్చాననిపించుకోనా? అవన్నీ ఆలోచించుకో, తీసుకో. అదేం కుదరదు. ఇది నీ పెళ్లి కోసం దాచిన డబ్బు, ఇంటికి తీసుకెళ్ళు. సరే, నాకు నచ్చిన వాడిని తీసుకొచ్చి పెళ్లి చేయి. అప్పటి వరకు అప్పుగా తీసుకో. అచ్చంగా కాదు, అప్పుగా. ఓకే 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 ఓకే. ఏంటి హుషారు, ముఖం వెలిగిపోతోంది? ఇవాళ నా లైఫ్ లో పెద్ద టర్నింగ్ పాయింట్. ఇంకో అబద్ధమా? నాకిదే పనే? మీకే తెలియాలి. నా గురించి ఇలాగేనా ఆలోచించేది? నన్ను పెళ్లి చేసుకోవడానికి మీరేం చెప్పారో తెలిసినప్పటి నుంచి మీ గురించి ఇలాగే ఆలోచించాల్సి వస్తుంది. ఎట్లాగో అన్ని బయటపడ్డాయి, ఊరుకున్నాను కదా అని దాన్ని కూడా ఇంట్లోకి తీసుకొచ్చి సర్ది చెప్పాలనుకుంటున్నారు, అవునా? కాదు, ప్రియకి నా పరిస్థితి తెలిసి నాకు సహాయం చేసేందుకు ముందుకొచ్చింది. ఉహుం. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది. నా గురించి నానా మాటలు అన్న వాళ్ళకి నేనేంటో చెబుతాను. నువ్వే చూస్తావుగా. నేను పెళ్ళాం పిచ్చోనే గాని పిచ్చోని కాదు. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? ఈ ల్యాండ్ అలా ఉంది. ఎందుకు? ఎందుకో తర్వాత చెప్తాను, ముందు ఎలా ఉందో చెప్పు. ఈ కనిపించే మొత్తమా? మొత్తం కాదు, ఇక్కడి నుంచి ఆ చెట్టు వరకు, చెట్టు దగ్గర నుంచి తాడి చెట్టు వరకు, తాడి చెట్టు నుంచి మళ్ళీ రోడ్డు దాకా స్క్వేర్ గా ఉంది. అయితే ఏంటి? ఆ స్క్వేరే బాగుందా? సీను, నీకేం కావాలో చెప్పు. వేణు, ఈ ల్యాండ్ కి ఈస్ట్ సైడ్ న సినిమా థియేటర్ల కాంప్లెక్స్ వస్తుంది. దీనికి వెస్ట్ సైడ్ న అదిగో చూడు ఇంజనీరింగ్ కాలేజ్ ఆల్రెడీ కట్టేసింది, త్వరలోనే ఓపెనింగ్. దీనికి నార్త్ సైడ్ న బ్రహ్మాండమైన క్లబ్ రాబోతుంది. ఇవన్నీ వచ్చేస్తే ఈ ల్యాండ్ వాల్యూ ఎంత పెరిగిపోతుందో చూసుకో. ఈ విషయం మనకెందుకు, అసలు విషయం చెప్పు. అదే చెబుతున్నాను. ఈ ల్యాండ్ నేను కొన్నాను, ప్లాట్లు వేస్తున్నాను. బోని నువ్వే చేయాలి, నీది గోల్డెన్ హ్యాండ్. ఎట్లా కొన్నావు? డబ్బెక్కడిది? నువ్విచ్చావుగా. 4 లక్షలేనా ఈ ల్యాండ్ అంతా? మొత్తం 45 లక్షలు. నువ్విచ్చిన 4 లక్షలు అడ్వాన్స్ ఇచ్చా. బ్యాలెన్స్ 41 lakhs ఎలా కడతావు? అందుకే నిన్ను బోని చేయమంది. నీలాగా 10 మంది కొంటే ఆ డబ్బు తీసుకెళ్లి 2వ ఇన్స్టాల్మెంట్ కడతాను. అలా రొటేషన్ చేయడమే రియల్ ఎస్టేట్ వ్యాపారం. అప్పులు తీర్చకుండా మళ్ళీ ఈ రిస్క్ ఎందుకు చేశావు? ఇప్పుడున్న రిస్క్ లోంచి బయటపడ్డానికి. వాట్ సీను, నేనేమనాలో నాకు తెలియటం లేదు. ప్రియా, నీ పెళ్లి డబ్బుతో నా అప్పు తీర్చకుండా ఇది కొన్నానని బాధపడుతున్నావా? నువ్విచ్చిన డబ్బుతో ఆ సీట్ అప్పు తీర్చినా మళ్ళీ నీ దగ్గర అప్పు ఉన్నట్టే కదా. అందుకే ఆ డబ్బు ఈ ల్యాండ్ మీద పెట్టా. నా అంచనా ప్రకారం 2 నెలల్లోనే నేను సక్సెస్ అవుతాను. ఒకవేళ ఇంకోలా జరిగినా
నువ్విచ్చిన డబ్బు నష్టపోయేదేం లేదు. ఈ ల్యాండ్ ఉంటుంది. ఇవాళ నేల మీద చెట్టును పెట్టినా కట్టడం కట్టినా పెరుగుతూనే ఉంటాయి. నా లాభాల్లో 50% నీకే ఇస్తాను. నో నో నో, లాభం ఎంత వచ్చినా నీకే. నీకు అప్పుగా ఇచ్చాను, పార్ట్నర్గా పెట్టుబడి పెట్టలేదు. సరేలే, ఇప్పుడు చెప్పు ఈ ల్యాండ్ ఎలా ఉందో. గోల్డ్ బిస్కెట్ లా ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెళదామా? మామిడి చెట్లన్నీ మంచి పూత మీద ఉన్నాయి కదా సీను. పూత మీదే కాదు, ఒక మంచి పండు కూడా కాస్తుంది. పూత మీదే పండా? మ్మ్. ఎక్కడా? అక్కడ కాదు, అదుగో. వావ్. నా వ్యాపారంలో మొదటి ఫ్రూట్ నీకోసమే కొన్నాను, తీసుకో. ఏ నాకెందుకు ఇది? హ్యాండ్ బ్యాగ్ ఒప్పుకుంటూ హ్యాపీగా వచ్చేస్తా. నాకు ఈ కారే వద్దు సీను. తీసుకో. వద్దన్నానా? వద్దు అనొద్దన్నానా? నా వ్యాపారం అనే చెట్టుకు నీళ్లు పోసింది నువ్వు. దాని నుంచి వచ్చిన మొదటి ఫ్రూట్ నీకే చెందాలి. తీసుకో. థ్యాంక్ యూ. కమాన్. ఇవాళ నీ పుట్టినరోజా? కాదు, నా కళ్ళు చల్లబడ్డ రోజు. ఎలా? ఎలాగంటే ఆ పెళ్ళాం పిచ్చోడు ఊరంతా అప్పులు చేసి చెప్ప చెంది తెచ్చాడుగా. అవునవును. ఇప్పుడు దాకా వాడేదో పెద్ద ఆదర్శ భర్తని, మనం వాళ్ళగా ఉండట్లేదని మన పెళ్ళాలు మనల్ని ఆడిపోసుకున్నారు. ఇక నుంచి వాడి తిడతారు. ఇదిగో కుక్కతోక, రావయ్యా నువ్వు నేర్చుకుంటూ రండి. తీసుకోండి. కమింగ్ కమింగ్. తీసుకోండి. ఎందుకు స్వీట్? ఆ పెళ్ళాం పిచ్చాడు వీధిని పట్టాడుగా, అందుకు. ఆయన జాబ్ పై బాధపడుతుంటే మీరు పండగ చేసుకుంటారా? సిగ్గులేదు. ఛీ! ఏం కూర్చోవరా కుక్కతోక? మా బాస్ని రా అంటారా? 10 ఏళ్లుగా కుక్క తోక మీద పరిశోధన చేస్తున్న మహా మేధావైన ఏడుచావులేవో. ఆయన ఒక ఏడుచను, నువ్వు ఒక ఆయనిస్తూను. అసలు ఏంట్రా నీ పరిశోధన? 10 ఏళ్లుగా కుక్కతోక వంకర తెస్తానని 10 లక్షలు ఖర్చు పెట్టావు. మీ నాన్న అక్కడ మొత్తుకుంటున్నాడు. ఏంట్రా నీ రీసెర్చ్? కుక్క తోకని ఎలాగైనా వంకర తీయచ్చు గాని ఆ. మీ వంకర బుద్ధిని మార్చడం మాత్రం ఎవరి వల్ల కాదు. మీ తాగుడికి పేకాటికి ఆరోగ్యాలు పాడవుతున్నా, మీ భార్య బిడ్డలు బాధపడుతున్నా మీరు మాత్రం మారరు. మీ బుద్ధి ఉంది చూశారు? కుక్క తోక కన్నా తక్కువ. ఇప్పటికి ఇదే నా రీసెర్చ్. పోరా కుక్కతోక, నువ్వు చెప్పిందండి మాకు. తిరుబావాలంటూ చేర్స్. ఈ మెరుపు తీగ ఎవరు బావా? ఫ్యాషన్ టీవీలో పెట్ట మన కాలనీలోకి నడిచొస్తున్నట్టుంది కదూ. అవును. పెళ్ళాం పిచ్చుడు ఇంట్లోకి వెళ్తుంది. అట్లాంటి పిట్టని ఇంటికి రప్పించుకున్నాడంటే ఆడేటవుతాడు పిచ్చోడు, మనము పిచ్చోడు. శ్రీనివాస్ ఉన్నాడా అండి? మీరెవరు? నేను శ్రీను చిన్ననాటి స్నేహితులం. లేరు, బయటికెళ్లారు. ఎప్పుడొస్తాడు? తెలీదు. మొన్న కనిపించి ఈ అడ్రస్ ఇచ్చారు, చూసి వెళ్దామని వచ్చాను. సర్లేండి, మళ్ళీ వస్తాను. మంచిది. ఆ మాధవి ఈ పిల్లని వెళ్ళగొట్టి బళ్ళును తలుపేసుకుందంటే ఇదేదో టీవీ సీరియలే బావా. ఎర్ర పిల్ల తెల్లమొహం వేసింది బావా. ఇది ఫస్ట్ ఎపిసోడ్. హాయ్ ప్రియా, ఏంటి ఇటు నుంచి వస్తున్నావు? మా ఇంటికి వచ్చావా? అవును, నువ్వు లేవని వచ్చేసా. ఓహో, మా ఆవిడ బాగానే మాట్లాడిందా? పద ఇంటికి వెళ్దాం. ఆహా, ఇప్పుడు కాదులే, తీరిగ్గా తర్వాత ఎప్పుడైనా వస్తాను. వచ్చి నీ పెళ్లి పుస్తకం చూస్తాను. హ, నా పెళ్లికి శుభలేఖే లేదు, పెళ్లి పుస్తకం కూడానా? కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం, పద. సరే. అమ్మో, ఎవరా పిల్ల? ఆ డ్రెస్ ఏంటి, అవతారం ఏంటి? ఎంతకి తెగించాడో చూసావా? అవును. మాధవ్ అన్ని రకాలుగా అన్యాయం చేస్తున్నాడా ఏంటి? నాకు అదే అనిపిస్తుంది. ఏంటో. మాధవి, ఏంటి? నీతో ఎలా చెప్పాలా అని. ఏమైంది? చూడకపోయినా బాగుండేదమ్మా. దాస్తే నీ కాపురం కూల్చిన వాళ్ళం అవుతాం. నా మేలు కోరిన వాళ్లే అయితే ఏం దాచకుండా చెప్పండి. ఇప్పుడే మన బీచ్ చివర్లోనే ఎవరితో టిప్ టాప్ గా ఉంది, దాన్ని బైక్ మీద ఎక్కించుకుని వెళ్ళిపోయాడు మీ ఆయన. శుభ్రంగా ఇంట్లోకి వస్తున్నాడే, దాన్ని చూడగానే ఆగి అట్నుంచి అట్టే తీసుకెళ్లిపోయాడు. నిన్నెంతో ప్రేమగా చూసుకుంటున్నాడు అనుకున్నాం. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదూ. అది కూడా పెద్ద నాటకం అనిపిస్తోంది. అసలు ఎలా జరిగిందమ్మా మీ పెళ్లి? గుడ్ మార్నింగ్ మాధవి, ఐ లవ్ యూ.
అలా కోపంగా చూడకు, ప్లెజెంట్ గా చూడు. ఆకుపచ్చ చీర కట్టుకుని నువ్వు భరతనాట్యం చేస్తున్నట్టుంది ఈ పార్కు. నా కళ్ళతో చూడు. ఏ మిస్టర్, 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. రోజు ఫ్లవర్ బొకే ఇస్తున్నావు, రోజు ఐ లవ్ యూ చెప్తున్నావు. ఏంటిది? హలో, మొట్టమొదటిసారి ఐ లవ్ యూ చెప్పింది నీకు ఇన్ఫర్మేషన్ కోసం. ఆ తర్వాత ప్రతిరోజు ఐ లవ్ యూ చెప్తుంది నీ కన్ఫర్మేషన్ కోసం. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీరెంతో ఎడ్యుకేటెడ్ అయ్యుండి ఇలా వెంటపడి వేధించడం ఏమైనా బాగుందా? వెంటపడి వేధించటం ఏమన్నా బాగుందా? వా, మీ వాయిస్ లో మ్యూజిక్ ఉంది. ఇంకొకసారి చెప్పావంటే అదే నా సెల్ ఫోన్ లో రింగ్ టోన్ గా చేసుకుంటాను. ప్లీజ్. నీ కళ్ళల్లో నా రొమాంటిక్ గెలాక్సీలున్నాయి. నీ ఎర్రని పెదాల్లో టూటీ ఫ్రూటీ తోటలున్నాయి. నీ గడ్డం చిన్నప్పుడు నేను బుగ్గన పెట్టుకున్న బెల్లం ముక్కలా ఉంది. ఇక చాలు మీ వర్ణన. నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఇంకెప్పుడు నాకు ఐ లవ్ యూ చెప్పొద్దు, నా వెంట పడద్దు. వద్దు అనగానే ఆగిపోయేటట్టయితే అది ప్రేమ ఎలా అవుతుంది? మిస్టర్, మీకు ముందే చెప్పాను, కింద శుక్రవారం నాకు పెళ్లి చూపులు జరిగాయి. మీరు అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టొద్దు. ఎల్లుండే తాంబూలాలు పుచ్చుకోవడానికి వస్తున్నారు. తాంబూలాలా? నీకా? ఎల్లుండా? తాంబూలాలు పుచ్చుకున్న పెళ్లిళ్ళు ఎన్ని ఆగిపోలేదు. ఆఖరి నిమిషంలో తాళి కట్టేటప్పుడు ఆగండి అని ఎన్ని పెళ్లిళ్ళు ఆగిపోలేదు. సో నా హోప్ నాకుంది. ఏంటండి మీకున్న హోపు? తల్లి తండ్రి ఉన్నవాడికి మా అమ్మ నాన్న నన్నిచ్చి పెళ్లి చేయరు. అత్త మామల ఆరలతో మా అక్క ఆత్మహత్య చేసుకుంది. ఉన్న ఒక్క కూతుర్ని నేను. మా అమ్మ నాన్న ఇష్ట ప్రకారమే నేను పెళ్లి చేసుకుంటాను. దయచేసి నన్ను మర్చిపోండి. నువ్వేం వరి అవ్వకు బాసు. నీ లవర్ కుదిర్చిన మ్యాచ్ చెడగొట్టి నీకు మ్యాచ్ ఫిక్స్ చేసే బాధ్యత నాది. నోరు మూసుకో. నా పెళ్లి ఎలా చేసుకోవాలో నాకు తెలుసు. మరి అదే ఉం? నీ మ్యారేజ్ ట్రయల్స్ నువ్వే వేసుకున్నావు అనుకో, చాలా చీప్ గా ఉంటది. హె, నాలాంటి ఎదవడన్నా పెళ్లి పెద్దగా వెళ్ళి 1000 అబద్ధాలు ఆడైనా నీ మామ బుర్ర గిర్రని తిప్పి నీ కాలు కడిగి ఇచ్చాననుకో, క్రెడిట్ నాకు, ఆ రెస్పెక్ట్ నీకు. చైతి, ఆ? వెంటనే వెళ్ళి 1,00,000 అబద్ధాలు ఆడైనా సరే నా లవ్ ని సక్సెస్ చేయి. ఇలా అన్నా బాగుంది. ఇప్పుడే వెళ్ళి ముహూర్తాలు పెట్టిస్తాను. నువ్వు 3 ముళ్ళు వేసుకో, 3 నిద్రలు చేసుకో. జై ఘటోత్కజ. నీ బోడి రాయబారం చాలు, నోరు మూసుకుని వెళ్ళు. మైండ్ యువర్ టంగ్. నాది బోడి రాయబారమా? బోడి నువ్వు, బొత్సు నేను. చెప్పుచ్చు కొడతాను. పిచ్చివాగుడు అక్క, పో బయటికి వెళ్ళా. వెళ్తాను. హ, అయినా నా ఫ్రెండ్ లాంటి వాడిని అల్లుడుగా చేసుకునే అర్హత నీ మొహాన రాసిలేదు. ఏంట్రా నీ ఫ్రెండ్ గొప్పతనం? అది చెప్పే వెళ్తాను. పసితనంలోనే వాళ్ళ అమ్మా నాన్న దివిసీమ తుఫాన్ లో కొట్టుకుపోయినా అనాథగా పెరిగి స్వయం కృషితో MBA చేశాడు. బిజినెస్ చేస్తూ 2 చేతులా సంపాదిస్తున్నాడు. 4 చేతుల నాలాంటి వాళ్ళని ఆదుకుంటున్నాడు. నువ్వేనాడైనా ఒక పేద విద్యార్థికి ఫీజు కట్టావా? పుస్తకాలు కొనిచ్చావా? కనీసం నీ పాత బట్టలు పని వాళ్ళకైనా ఇచ్చావా? అదే నా ఫ్రెండ్ ఎంతో మందికి సహాయపడుతున్నాడు. నువ్వు నీ కూతురికి బిల్ గేట్స్ కొడుకుని తేయగలవేమో గానీ నా ఫ్రెండ్ లాంటి ప్రేమికుని తేలేవు. మైండెడ్. అమ్మా, మా అమ్మా నాన్న దివిసిన్ తుఫాన్ లో కొట్టుకుపోయారని చెప్తావా? సెంటిమెంట్ కోసం అని చెప్పాను. అయినా నువ్వేగా 1,00,000 అబద్ధాలు ఆడైనా నా లవ్ సక్సెస్ చేయమని చెప్పింది. మరి ఇప్పుడు కొడతావే? 1,00,000 అబద్ధాలు ఆడినా సరే కొట్టేవాడిని కాదురా. హాయిగా ఉన్న మా అమ్మా నాన్న చచ్చిపోయారని చెప్తావా? చిచ్చి తీస్తా. పార్టీ ఇస్తావనుకుంటే పార్టీ తీస్తున్నావు బాసు. నోరెత్తితే చంపేస్తా. బాసు, సింపుల్ గా ఒక అబద్ధం ఆడాను. సింపతి వర్కౌట్ అయింది. నువ్వు కూడా అదే మంటే బాసు. ఆ, విచిత్రమైన సుముహూర్తం. తాంబూలాలు పుచ్చుకుందామా? కానివ్వండి. ఓం ధ్రువంతే. ఆగండి. మాధవి, నీకు పెళ్లి తాంబూలాలు జరుగుతున్నందుకు నా అభినందనలు. నేను ప్రేమలో విఫలమైనందుకు నా ఆత్మాహుతి. ఏంటే అఘాయిత్యం బుద్ధి లేకుండాను ఈ సంబంధం చెడగొట్టాలని వచ్చావా? సార్, నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆ విషయం మీ అమ్మాయికి చెప్పాను, మీకు చెప్పాను. కానీ మీరు పట్టించుకోలేదు. నేను 2 చేతులు సంపాదిస్తున్నాను. నన్ను కాదనడానికి, అతన్ని అవునడానికి కారణం ఏమిటి? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ముందు బయట నడు. మీతో నాకు మాటలు అనవసరం. చూడు మిస్టర్, 2 సంవత్సరాల నుంచి 2 కాళ్ళు అరిగేలా మాధవ్ చుట్టూ తిరిగాను. 2 చేతులు అరిగేదాకా లవ్ లెటర్స్ రాశాను. మాధవి, నిన్ను నాకిచ్చి పెళ్లి చేయమని మీ నాన్న అడిగాను, బతిమాలాను. కానీ నా మాట వినిపించుకోకుండా ఈ తాంబూలాలు ఏర్పాటు చేశాడు. కంగ్రాట్స్. ఇంకా మీరు మాధవ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే తప్పకుండా చేసుకోండి. అగ్ని సాక్షిగా చేసుకోండి. ఇప్పుడు నేను ఆహుతి అవుతాను కదా,
నా చితి చుట్టూ తిరుగుతూ చేసుకోండి. సార్, ప్రపంచంలో మహాప్రేమికులు ఉన్నారని విన్నాను, నవలల్లో చదివాను, సినిమాల్లో చూశాను, ఈ రోజు స్వయంగా చూస్తున్నాను. ఏమండి, మీరు ఏంటి పెళ్లి చేసుకోండి, మీరే నా కాళ్ళు కడిగి కన్యాదానం చేయండి. పిన్ని, బాబాయ్, పదండి. ఇంకా పెట్రోల్ బట్టలు ఎందుకు? వెళ్ళి మార్చుకుంటారా, తాంబూలాలు పుచ్చుకుంది కానీ. ఇప్పుడే వస్తాను. ఇవిగోండి మా అత్తమామలకు బట్టలు, మాధవికి చీర, తాంబూలాలు ఇప్పించండి. ఒక్క క్షణం పంతులు గారు, అతనికి పెళ్లి కదా, కదా పెద్ద మనుషులు వచ్చారు. పిలవండి. రండి సార్. ఎస్ఐ గారు, అతనే ఆఘాయిత్యం పెళ్లి కొడుకు, అరెస్ట్ చేయండి. నువ్వు నోరు తీసుకుని లోపలికి వెళ్ళు. అల్లుడిని చేసుకుంటాను పిలిచి అరెస్ట్ చేస్తాను. నోర్మై, నలుగురిలో నా పరువు తీసి నిశ్చితార్థం ఆపాం. ఎస్ఐ గారు, వాడిని ఈడ్చుకెళ్ళండి. ఆగండి. ఇతనంటే మీకు ఇష్టమేనా? ఇష్టమే. ఇట్రామా. చూడండి, తప్పుడు సమాచారం ఇచ్చి ఇద్దరు ప్రేమికులను విడదీయాలని చూస్తున్నారా? ఇందుకోసం పోలీసులను ఉపయోగించి మా టైం వేస్ట్ చేయకండి. చూడమ్మా, మీ పెళ్లికి పెద్దలు అడ్డం చెప్తున్నారని రిపోర్ట్ రాసిస్తే మీ పెళ్లి మేం జరిపిస్తాం, లేదా తాంబూలాలు చెడగొట్టిన దానికి ఇతన్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. వద్దు, అరెస్ట్ చేయకండి. గుడ్, అలాగని మీరు రిపోర్ట్ రాసివ్వండి. పదండి. అమ్మా మాధవి, వెళ్ళండి. మన పరువు ప్రతిష్టల కంటే వాడే దానికి ఎక్కువయ్యాడే. వెళ్ళండి, వెళ్ళు. వాడుతూనే వెళ్ళు. మళ్ళా ఈ గడపలో కాలు పెట్టడానికి వీల్లేదు. పో. అలా నమ్మించి నటించి పెళ్లి చేసుకున్నారు. బాగుంది నీ పెళ్లి కదా. కష్టపడి ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు, కానీ అబద్ధాలాడి నెత్తి మీదకి తెచ్చుకున్నావు. సారీ. ఇప్పుడే సహనంగా ఉండి తన మనసుకి తగినట్టుగా నడుచుకో. తన నీకోసం అమ్మా నాన్నలు కూడా వదిలేసి వచ్చింది. కోపంలో ఒకవేళ తనేమన్నా అన్నా నువ్వే సర్దుకుపో. హలో, ఎవరు? హలో సీను, నేను ప్రియని. ఏంటి ఈ టైంలో? సారీ, డిస్టర్బ్ చేస్తున్నట్టున్నాను. ఆ, మనకి ల్యాండ్ అమ్ముతానన్న భూషణ్ రేపు దుబాయ్ వెళ్ళిపోతున్నాడు. అవతల పార్టీ వాడేమో 50% ఎక్స్ట్రా ఇస్తా అంటున్నట్ట. ఇప్పుడు మనం ల్యాండ్ మిస్ అయ్యేలా ఉంది. సో నువ్వు అర్జెంట్ గా ముంబై వెళ్ళి మార్నింగ్ అలా ఆ మ్యాటర్ క్లియర్ చేసే. బొంబాయి వెళ్ళడానికి ఫ్లైట్ ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఉంది. మరి నువ్వు? నేనెందుకు, నువ్వు వెళ్ళొచ్చేసి. నువ్వు లేకపోతే ఎట్టా? నేను వెళ్ళను. సీను మరి నేను రెడీ అయ్యి వస్తున్నాను, నువ్వు కూడా రెడీ అయ్యి ఎయిర్పోర్ట్కి వచ్చాయి. నేను వచ్చేస్తున్నాను ఇప్పుడే. సో మనం ఇవాళ ఇక్కడే ఉంటున్నాం. ఏ బేరర్. హలో. హలో, మాధవి, ఇప్పుడు ఎక్కడున్నారు? బాంబేలో. అది మీతోనే ఉందా? నేను రేపు వచ్చేస్తాను. నేను అడుగుతున్నది ఎప్పుడు వస్తారని కాదు, దాంతో ఉన్నారా లేదా అని. అదే ఈవినింగ్ ఫ్లైట్ కి వచ్చేస్తా. మాట మార్చొద్దు. అది వేరే రూమ్ లో ఉంటుందా, ఇద్దరు ఒకే రూమ్ లోనా? నేను మళ్ళీ ఫోన్ చేస్తాను కదా, నువ్వు పెట్టి. ఇలా డొంక తిరుగుడుగా మాట్లాడుతున్నారంటే అది మీ పక్కనే ఉందన్నమాట. సరే, ఉంటా. థ్యాంక్ యూ. ఏంటి, మీ ఆవిడ మన ఇద్దరం ఇక్కడ ఉన్నందుకు క్లాస్ తీసుకుంటుందా? జోకు లేకు. మరేంటి, నువ్వేదో సర్ది చెప్తున్నట్టుగా మాట్లాడావు. సర్ది చెప్పక చస్తానా? బాంబేలో చీరలు చీపుగా ఉంటాయి, 100 చీరలు తెచ్చేమంది. వచ్చిన పని కాక మనం చిరాకులో ఉంటే ఈ చీరల గోల ఒకటి. అరే, నీకు నవ్వులాటగా ఉందా? నీకు మీ ఆవిడంటే భయమా? అవును. ఎందుకని? అది ప్యూర్లీ పర్సనల్. నాకు చెప్పకూడదా? ఎందుకు చెప్పకూడదు? మా ఆవిడ ప్రేమ పెద్ద సముద్రం. రోజు 2 వాయుగుండాలు పడతాయి. నా ప్రేమేమో ఒక కాగిత పడం లాంటిది. మునుగుతాను, ఒరుగుతాను, తేల్తాను. గుడ్ జోక్. మీ ఆవిడకి నీ మీద ఎంత ప్రేమ ఉందో వండర్ఫుల్ గా చెప్పావు. ఓ, థ్యాంక్ యూ. ఇదేంటి ఐస్ క్రీమ్ తెప్పించావు? నేను ఐస్ క్రీమ్ తిన్నాను. ఏం పర్వాలేదు, కొంచెం తిను. నో 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 నో, నాకు అలవాట్లేదు. తిను ప్లీజ్, కొంచెం తిను, కొంచెం. చూడు. ఓకే. సరే, నాకు నిజంగానే నచ్చదు. శ్రీనివాస్, నీ ఫ్రెండ్ మొగుడు. ఆ మాధవి ఓపిచ్చిది. అమాయకంగా ఇతన్ని ప్రేమించి బ్యాడ్ స్టెప్ తీసుకుంది. ఇదంతా ఫోన్ చేసి దానికి చెప్పాలి. ఇమీడియట్ గా చెయ్యి. హలో. హలో మాధవి,
నేను మంజుల్ని. మంజు నువ్వా? ఏంటి విశేషం? నేను మా వారు బాంబేలో ఉన్నాం. ఇక్కడ హోటల్ నుంచి మాట్లాడుతున్నాను. మీ ఆయన కనిపించాడే, పక్కనే ఎవరితో కూర్చొని స్పూన్తో ఐస్ క్రీమ్ పెడుతుంది. మా ఆయన అవునో కాదో సరిగ్గా చూసావా? మీ ఆయనేనే. మా ఆయన ఐస్ క్రీమ్ తినరే. నువ్వు పెడితే తినడేమో, అది ఎవరితో పెడుతుంటే ఎంచక్క లొట్టలేసుకొని తింటున్నాడు. నిజంగానా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటే, నిజం. నా మంగళసూత్రం మీద ఒట్టే. నీ మంగళసూత్రం జాగ్రత్త. మాధవి, మాధవి, మా ఇందులో డాక్యుమెంట్స్ ఉన్నాయి, జాగ్రత్త పెట్టి లోపల. వెళ్ళిన పని బాగా అయిందా? కాలేదు. 2 రోజులు దాంతో ఉన్నా ఏం కాలేదా? దాని సపోర్ట్ ఉంటే ఏదైనా చేస్తానన్నారు. మాధవి, మనసులో ఒకటి పెట్టుకుని బయట ఇంకోలాగా మాట్లాడుకో. అలా చేసేది మీరు. నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎందుకు కట్ చేశారు? మాట మాటకి ఫోన్ చేస్తుంటే ఏం చేయాలి? రెస్టారెంట్ లో కూర్చుని దాంతో ఐస్ క్రీమ్ తిన్నారా లేదా? నీకెలా తెలుసు? మాట మార్చొద్దు. ఐస్ క్రీమ్ తిన్నారా లేదా? అంటే కొద్దిగా ప్రియా బలవంతం చేస్తే అంతా నాటకం. ఎన్నోసార్లు ఐస్ క్రీమ్ తినండి, ఐస్ క్రీమ్ తినడానికి బతిమాలను. తిన్నారా? మొగుడే ప్రపంచం అనుకున్నాను, కానీ మొగుడంటే మోసం అని తెలిసింది. ప్రపంచం అంతా అర్థం చేసుకోకపోయినా పెళ్ళాం అర్థం చేసుకుంటుందిలే అనుకున్నాను, కానీ పెళ్ళామే అపార్థం చేసుకుని ప్రపంచం అంతా అరుస్తుంది. అరుస్తాను. నా కడుపు మంట నాది. మాధవి, ఇంటి గొడవని ఇంటర్నేషనల్ గొడవ చేయకు. అసలే వెళ్ళిన పని కాక చిరాకులో ఉన్నాను నేను. పైగా ఇంకో 2 మీటింగ్లకు వెళ్ళాలి. దయచేసి నువ్వు ప్రశాంతంగా ఉండి నన్ను ప్రశాంతంగా ఉండని. మాధవి, మేమందరం కలిసి పార్కుకి వెళ్తున్నాం. ఇంట్లో ఒంటరిగా ఉండి ఏం చేస్తావు? నువ్వు మాతో రా. మీరు వెళ్ళండి, ఆయన వస్తారేమో. ఈ మధ్య మీ ఆయన లేటుగానే వస్తున్నాడుగా. ఏం పర్వాలేదు, రా. వస్తే 1 గంట నీ కోసం వెయిట్ చేస్తాడులే. పదా, 7 వచ్చేద్దాం, సరేనా? రా ఆంటీ. పద. బుల్లి పనసకాయ. బ్యూటీ వరల్డ్ ఎంత బాగుందో. నెలకు ఒక్కసారైనా ఇలా రావాలి. మనసు ప్రశాంతంగా ఉంది. అవును, మా ఆయన 6 నెలలుగా అడుగుతున్నాను ఇక్కడికి వెళ్దామని. రేపు రేపు అంటారు. ఆ రేపు ఇంకా రాలేదు. తెగించి ఇలా వచ్చాం కనుకనే కాస్త హాయిగా ఉంది. అవును, నాకు చాలా ప్రశాంతంగా ఉంది. అమ్మా అమ్మా, ఆంటీ వాళ్ళ అంకుల్. అబ్బా, బిజినెస్ సెమినార్ కాదు గాని వాడెవడో నా తలకాయ తినేశాడు. నువ్వింత ఫ్రెష్ గా ఎలా ఉన్నావు? వాడి బ్రెయిన్ నేను తిన్నానుగా. బ్రెయిన్ తిన్నావా? టేస్ట్ బాగుందా? చాలా. అయ్యయ్యో! ప్రియా, నేనున్నాను. ప్రియా, నీకేం భయం లేదు, నేనున్నాను. సీను, వా, ప్రియా, సీను, సీను. వా, ప్రియా, ప్రియా, అమ్మా, 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 అమ్మా. నీకేతొచ్చా? నాకు రాదులే. లాగు, లాగు, అమ్మో, లాగు, లాగాయి. వచ్చేసిందా? దీనే అప్పుడు బైక్ మీద తీసుకెళ్ళింది. మాధవి, ఇన్నాళ్ళు మేము మీ ఆయన గురించి చెప్పింది ఇప్పుడు నువ్వు కళ్ళారా చూసావు కదా. మా ఆయనకి ఏదో పేకాట పిచ్చున్నా ఇలా సవితిపోరు లేదు నాకు. అవును, మా ఆయన కూడా తాగి పడుకుంటాడు, కానీ ఇలాంటి వెధవేషాలు వేయడు. అదేంటి బ్యాగ్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? అందరూ చెప్తుంటే ఏమో అనుకున్నాను. సిగ్గు లేకుండా స్విమ్మింగ్ పూల్ లో దాంతో జలకలాడుతున్నారా? ఛీ! అసలు అక్కడ జరిగింది వేరు, నువ్వు ఊహించుకుంటుంది వేరు. ఇంకా సమర్థించుకోకండి. నా కళ్ళారా చూసింది కూడా అబద్ధమేనా? అవును, అసలు అక్కడ ఏం జరిగిందంటే మీరేం చెప్తారో నాకు తెలుసు. పొరపాటున ప్రియ కాలు జారి పడింది. దాన్ని కాపాడేందుకు నేను ఈత రాకపోయినా దూకాను. నేను మునిగిపోతుంటే అదే నన్ను బయటికి తీసుకొచ్చింది అని చెప్తారు, అంతేగా? నువ్వు ఎగతాళిగా మాట్లాడినా అది నిజం. ప్రియ కాల్ జారే పడింది. దానికి కాలు జారే లక్షణం ఉందనే మిమ్మల్ని దూరంగా ఉండమంది. ప్రియ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. మాట్లాడతాను, అది మీకేదో మందు పెట్టుంటుంది. ప్రియని అది ఇది అని అమర్యాదగా మాట్లాడుకో. దాన్ని అది అంటే మీకెందుకు అంత ఇది? ఏయ్! ఆగిపోయారే, కొట్టండి.
అమ్మా నాన్నల్ని కాదని వచ్చినందుకు బుద్ధి చేశారు. అవును, నీకోసం మా అమ్మా నాన్న చచ్చారని అబద్ధం చెప్పాను కదా, నన్ను నువ్వు బాగా అర్థం చేసుకున్నావు. మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళతోనే ఉండండి. నేను వెళ్తున్నాను. ఎక్కడికి? నా బతుకు నేను బతకడానికి. నేను నీకేం తక్కువ చేశాను? నేనేదైతే కోరుకుని వచ్చానో అదే. మాధవి, ఆఖరిసారిగా చెప్తున్నాను, నీ నిర్ణయం మార్చుకో. నేను ఆఖరిసారిగా చెప్తున్నాను, ఎంత డబ్బిచ్చైనా సరే దాన్ని వదిలించుకోండి.